పొద్దుతిరుగుడు పూలు 6వ భాగం. 5వ భాగంలో చిట్టి పార్టీలో అటెండ్ అయిన మువ్వ అందరి ఆదరణ చూరగొంటుంది. శివరాం చాలా సంతోషిస్తాడు. కానీ మువ్వ కృంగిపోతూ ఉంటుంది. తన తర్వాత జీవితం ఏమిటో అర్థం కాక మదనపడుతూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. నిజానికి ఊళ్ళో ఉన్న ఫ్యాక్టరీ శివరాం వాళ్ళదే. విదేశాలకి కూడా ఎగుమతికి తగిన నాపరాయి కటింగు, పాలిషింగ్ ఫ్యాక్టరీని ఆ ప్రాంతాల్లో ఎన్నాళ్ల నుంచో నెలకొల్పాలని ప్రయత్నించి నెలకొల్పేలా చేశాడు. తీరా అది ప్రారంభ దశలోనే ఇబ్బందుల పాలైతే తండ్రిని ఒప్పించి దాని భారం వహించడానికి సిద్ధపడ్డాడు శివరాం. విదేశీ యాత్రలు చేసినప్పుడల్లా తనకు అభిమాన విషయమైన భాషాశాస్త్రం అధ్యయనం చేయడంతో పాటు ఫ్యాక్టరీకి కావలసిన మెషినరీ అవి కూడా చూస్తూ ఉండడం అలవాటు చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు బహదూర్ గ్రైనైట్ ఫ్యాక్టరీ బాగా విస్తరించింది. అత్యాధునిక యంత్రాలను దిగుమతి చేసి చుట్టుపక్కల గ్రామాలలో చాలామందికి పని కల్పించగలిగాడు. ఈ విస్తరణ విషయంలోనే శివరాం తలమునకలుగా ఉన్నాడు. విదేశీ అతిథులు రావడం వలన ఫ్యాక్టరీలో ఏర్పాట్లు చేయడానికే మువ్వకు 2 రోజులు కనబడనని చెప్పి వెళ్ళాడు. కానీ వింతేమిటంటే ఏ పని చేస్తున్నా ఏదో క్షణంలో మువ్వ అతని మదిలో మెదులుతూనే ఉంది. కొన్ని విషయాలు అలవాట్లుగా మారిపోయి ఇలాగే మనలో భాగంగా తయారైపోతాయి కాబోలు. ఇక ఈ ఛాలెంజీ భాగవతం మాని మువ్వని చక్కని సెక్రటరీగా తయారు చేస్తాను అనుకున్నాడు. మువ్వ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అతని ముఖంపై సన్నని నవ్వు తప్పకుండా మొలకెత్తుతుంది. అది ఆమె జ్ఞాపకం చేసే ఎన్నెన్నో చిన్న చేష్టల ఫలితం. ఆమె మాటలు, చేష్టలు, చివరికి ఆమె బస్సులో వేరుశనక్కాయల పేచి అన్నీ ఆ క్షణంలో జరిగినట్టుగా తోస్తాయి అతనికి. ఆఫీస్ రూమ్లో పని ముగించి ఏవేవో ఆలోచనలతో బయటికి అడుగుపెట్టిన శివరాం ఎదురుగా వస్తున్న అతన్ని గుద్దుకున్నాడు. బ్యాలెన్స్ తప్పి దరిదాపు కింద పడబోయి నిలదొక్కున్నాడు. పొరపాటైందయ్యా. ఆఫీస్లో మేనేజర్ గారి కోసం సూరన్న తనెదురుగా నిలబడిన మనిషిని చూసి నోట్లో మాటలు మింగేశాడు. నువ్వు సడన్గా ఎక్కడ చూశానని జ్ఞాపకం రాలేదు శివరాంకు. కానీ సూరన్న తక్షణం గుర్తుపట్టాడు. చేతులు జోడించి దండాలయ్యా, నేను సూరన్నని, మువ్వ నాన్నని పరిచయం చేసుకున్నాడు. నువ్వా? జ్ఞాపకం రాలేదు, నవ్వేశాడు. అప్పుడు సూటులో చూశాడు సూరన్నని. కానీ ఇప్పుడు చిరిగిన కాకి చొక్కా, కాకి ప్యాంటు వేసుకున్నాడు. వాడి కళ్ళు మెరవడం గుర్తించకపోలేదు శివరాం. ఏం కావాలి, ఇక్కడెందుకున్నావు అడిగాడు. టెంపరరీ కూలీలు కావాలని అన్నారు. తమరిక్కడుంటే నా కూలెందుకు బాబయ్యా, తలగొక్కున్నాడు సూరన్న. అనుకున్నంత సూరన్న పీడించకపోవడం కాస్త ఆశ్చర్యమే వేసింది శివరాంకి. ఇన్నాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తాడనుకున్న వాడు ఎందుకు రాలేదో అర్థం కాలేదు. నాకింకా డబ్బులు అక్కర్లేదయ్య గారు, రేపో మాపో మువ్వని పంపించేయండి. దాన్ని చేసుకునేందుకు వెంకటస్వామి వచ్చేశాడు. మువ్వనిచ్చేయడమా? ఏం చేసుకుంటావు? మళ్ళీ వేరుశనక్కాయలు అమ్మిస్తావా? వాడినది పెళ్లి చేసుకుంటుంది అనుకుంటున్నావా? పిచ్చివేషాలు వేయకు. కసిరి ముందుకు జరగబోయిన శివరాం ఇంకో మనిషి అడ్డం రావడంతో నిలబడ్డాడు. నా పేరే వెంకటస్వామి, కాలర్ సర్దుకుంటూ చెప్పాడు. బావ పనికొస్తుంటే కూడా వచ్చాను, రావడం మంచిదైంది అన్నాడు కాస్త విలన్ నవ్వుతూ. శివరాం క్షణంసేపు అతని ముఖంలోకి చూశాడు. మువ్వన వ్యక్తి పక్కన నిల్చోపెట్టి చూశాడు. అతని ఒళ్ళు జలధరించింది. లోపలికి వెళ్ళి మేనేజర్తో మాట్లాడండి, మధ్యన ఈ మజిలీ దేనికి? పక్కకి నడవబోయాడు. బావ చెప్పింది విన్నారుగా, మువ్వ కోసం ఎప్పుడు రానో అడిగాడు. నీ ఇష్టం వచ్చినప్పుడు కాదు, ఆవిడికి ఇష్టమైనప్పుడు వెడుతుంది. నువ్వు రానక్కర్లేదు, వీలైనంత సౌమ్యంగా చెప్పాడు శివరాం. గొప్పోడినని ధైర్యం కాబోలు, కిడ్నాపింగ్ కేసు పెట్టి లోపలికి తోయించేస్తాను హెచ్చరించాడు వెంకటస్వామి. కానీ ఆ తరువాత 10 నిమిషాలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. శివరాం వెంకటస్వామిని చితక్కొట్టాడు. ఈలోగా ఫ్యాక్టరీ సెక్యూరిటీ వాళ్ళు వెంకటస్వామిని చుట్టారు. బయట తీసుకెళ్లి వదలండి అన్నాడు తన కారు దగ్గరికి పోతూ. ఎంత పొగర్రా నీకు, మా పిల్లని అట్టే పెట్టుకోవడమే కాక మా మీద చేయి చేసుకుంటావా? పళ్ళు కొరుకుతున్న వెంకటస్వామిని, సూరన్నని ఫ్యాక్టరీకి అవతల దాకా లాగి వదిలారు సెక్యూరిటీ వాళ్ళు. శివరాం మనసు చాలా చికాకుగా ఉంది. ఇంటికి వెళ్ళాడు తిన్నగా. చాలా విసుగ్గా ఉన్నాడు బావా అంటూ మువ్వని హెచ్చరించింది సరోజ. మువ్వ మౌనంగా శివరాం గదిలోకి వెళ్ళి అతడు మార్చుకునేందుకు బట్టలు తీసింది. అతను ఇంట్లో వేసుకునే జోళ్ళు తీసి అతని ముందు పెట్టింది. వేడిగా కాఫీ తేవడానికి వంట ఇంట్లోకి వెళ్ళింది. కాఫీ పట్టుకుని వస్తున్న మువ్వ కేసి చూస్తున్నాడు శివరాం. కాఫీ అందుకుని తాగాడే కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
కానీ మువ్వ గమనించకపోలేదు అతని చూపులు. అవి ఆమె ఎటు వెడితే అటు వెంటాడుతున్నాయి. రంగా రాలేదా? ఓసారి పిలువు అంటూ టై విప్పసాగాడు. మువ్వ ఫోన్ అందుకునేందుకు వంగుతూ ఉంటే అది మోగడం ప్రారంభించింది. హలో అనేలోగానే ఆ చేసేది సాగరి అని తెలిసిపోయింది మువ్వకి. ఇప్పుడే వచ్చారు, ఏదైనా చెప్పాలా అడిగింది. సాగరి ఏమందో కానీ ఒక్క నిమిషం అంటూ రిసీవర్ పక్కగా పెట్టి శివరాం దగ్గరికి వెళ్ళింది. బట్టలు మార్చుకొని కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు శివరాం. సాగరి ఫోన్ మీతోనే మాట్లాడాలట అంది. శివరాం ఫోన్ దగ్గరికి నడిచాడు. ఎస్ సాగరి చెప్పు అని వినసాగాడు. అతని ముఖ కవళికలను బట్టి ఏమంటుందో అవతలి కంఠం అర్థం కాలేదు మువ్వకి. తప్పకుండాను, చిట్టి వస్తుందిగా, రా నువ్వు. అవును పాడుతోంది గట్టిగా నవ్వేస్తూ. చూడాలి, ఎస్ బాయ్, అందరం అందుకేగా ఎదురు చూస్తున్నది, బాయ్ అంటూ పెట్టేశాడు. మువ్వ టీ సరంజామా తీసుకుని బయటకు నడిచింది. ఆమె గది దాటుతూ వెనక్కి చూసేసరికి వాలు కుర్చీలో పడుకుని రికార్డర్ ఆన్ చేశాడు శివరాం. సన్నగా తన గొంతుకే వినిరావడం చూసి గబగబా బయటికి నడిచింది. తలుపు చేరవేసింది. బల్ల మీదే ఉన్న ప్లాస్టిక్ రోజ్ అతను అందుకోవడం, అతని కళ్ళు ఏదో ఆలోచనల్లో మునిగిపోవడం ఆమె చూడనే లేదు. ఫ్యాక్టరీలో ఉత్సవం అమోఘంగా జరుగుతోంది. ఉపన్యాసాలు తెగ జరిగిపోతున్నాయి. అంతా పేదవాడి బాగు కోసమే పనిచేస్తున్నామంటూ మాట్లాడుతుంటే మువ్వ నవ్వుకుంది. అంతా వాడి కోసమే పాటుపడితే వాడింకా ఎందుకు అలాగే ఉండిపోయాడు అనుకుంది. ఒకవైపు శివరాం, ఇంకోవైపు రంగా కూర్చుని ఉన్నారామెకు. రంగురంగు దీపాలు కళ్ళు మిరిమిట్లు కొల్పుతున్నాయి. మువ్వ కొంతసేపు అయ్యేసరికి వినడం మానేసింది. తనకు తెలియకుండానే చెవులు దిమ్మెక్కిపోయినట్టున్నాయి. కళ్ళకేమీ కనిపించడం లేదు. పెదవులు తడారిపోతున్నాయి. ఏమిటో అంతు చిక్కని వేదన ఆమె నవనాడులు కృంగదీస్తున్నాయి. ఎక్కు పెట్టబడిన బాణం విడవటానికి సిద్ధంగా ఉన్నట్లు ఒకటే అలజడి, ఆందోళన. మువ్వ, ఇది ఓకే, ఏం చేస్తావో? మువ్వ ముఖం పరిశీలనగా చూస్తూ చాలా నెమ్మదిగా అన్నాడు శివరాం. వంగినప్పుడు అతని చేతి స్పర్శ, దగ్గరగా వచ్చినప్పుడు అతని వెచ్చని ఊపిరి తగిలి వణికింది మువ్వ. ఈరోజు ఏమైనా పిచ్చివేషం వేశావో అంతే. ఇదేం చిట్టి ఇల్లు కాదు, నా పరువు ప్రతిష్టలకి కేంద్రం తెలుసా అడిగాడు. తలూపింది మువ్వ. ఏం మనిషి, భయపడకు నేనున్నాను అని ధైర్యం చెప్తాడా, ఇలా బెదరకొడతాడా అనుకుంది. చూడింకా నిన్ను పిలుస్తాను అంటూ హెచ్చరించి అందరూ చప్పట్లు కొడుతుంటే తను కొట్టడం ప్రారంభించాడు. ఈరోజు ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులందరిలోకి ముఖ్యురాలు మిస్ మోతీ. మిమ్మల్ని తన గాన మాధుర్యంతో అలరిస్తారు. దయచేసి మిస్ మోతీని వేదిక దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నాం. వర్క్స్ మేనేజర్ ఆహ్వానించడమే తడవుగా శివరాం చెయ్యి మువ్వ మోజేతిని అందుకుంది. కాస్త నొక్కుతూ పద అని అందరి మధ్య నుంచి నడిపించాడు. మువ్వకి తెలుసు అందరి కళ్ళు తన మీదే ఉన్నాయని. ధైర్యం చిక్కబట్టుకొని హుందాగా ముందడుగు వేసింది. మరుక్షణంలో గానలహరిలో ఆ ప్రదేశం ఓలలాడుతుంది. మువ్వ తనను గురించే పాడుకుంటోంది. తనో పొద్దుతిరుగుడు పువ్వు. తెలియని ఆశల సూర్యుని దిశగా తెగ పయనం చేసింది. ఎప్పటికీ గమ్యం చేరడానికి అవకాశం లేని జీవితం పొద్దుతిరుగుడు పువ్వుది. ఆగి అవకాశం అందుకోవాలి గాని తను పిచ్చిగా చూస్తూ పయనించింది. ఫలితం మారని స్థితి, మానని గాయమును. కాలం కూడా ఓ పొద్దుతిరుగుడు పువ్వే. ఎందుకు ఏ దిశగా పరుగులు తీస్తూ పోతుందో తెలియదు. జీవితంలో అన్వయించుకుంటే మనిషి ప్రతి విషయంలోనూ ఓ పొద్దుతిరుగుడు పువ్వులాగే ప్రవర్తిస్తాడు. స్త్రీ పురుషులు ప్రకృతి సర్వం అంతే. కోరుకునే విషయాలు త్వరగా అందుకోవాలన్న చపలత్వం అలా పరుగులు తీస్తుంది. నిరంతర పయనానికి, ఆశ నిరాశల చక్ర పరిభ్రమణానికి సంకేతంగా మాత్రమే నిలిచిపోయేది పువ్వు. మనిషి కోరిక. పాడుతున్నంతసేపు మువ్వ కన్నుల్లో ఎన్నెన్నో దృశ్యాలు పరుగులు తీశాయి. కానీ తరువాత ఎక్కడికి, మళ్ళీ తన గమ్యం అన్న ఆవేదనతో పాట పాడే తనతో పాటు శ్రోతలు కూడా తన్మయం చెంది వింటున్నారని చివరికి గ్రహించింది. ధారాపాతంగా వర్షిస్తున్న కళ్ళు, ఏ శిల్పో చెక్కిన విగ్రహం కన్నీరు కారుస్తోందా అనిపించింది ప్రేక్షకులకి. ఇంత అందమైనది, ఇంత చక్కగా పాడగలిగినది కన్నీరెందుకు? 10 మంది చేత కన్నీరు పెట్టించగలదు అనుకుంటున్నారు. ఎక్కువ ఎవరూ మాట్లాడలేదు. ఒక రకమైన ప్రళయానికి ముందు విస్తరించే ప్రశాంతత ఏర్పడింది. అంతా ఇల్లు చేరేసరికి బాగా పొద్దుపోయింది. వెళ్ళిపోవాలంటూ చిట్టి మొండికెత్తింది. పర్వాలేదు, జన్మవాసన తెలియకుండా మారిపోయావే అంటూ సాగరి మువ్వ గదిలోకి అడుగుపెట్టింది. కుర్చీ చూపిస్తూ కూర్చోండి అంటూ ఆహ్వానించింది మువ్వ. కాలుతో కాస్త ముందుకు లాగి కుర్చీలో కూలబడింది సాగరి.
మువ్వని ఆపాదమస్తకం చూస్తూ, పర్వాలేదే, ఆరిజిన్ తెలియకుండా మారిపోయావే, ఇలాగే ఉండిపోతున్నట్టా, వేషం తీసేస్తున్నట్టా కుతూహలంగా అడిగింది. మువ్వ ఒక్క క్షణం పాటు కోపంతో వణికిపోయింది. గుమ్మం అవతల ఏదో అలికిడి, ఎవరో రాబోయి ఆగినట్టు. తను అమర్యాదగా ప్రవర్తించానని ఎవరైనా ఎందుకనుకోవాలి? ఈ పిండి బొమ్మ ముందు తనెందుకు వెలితిపడాలి అనుకుని తన ఓర్పునంతా కూడగట్టుకొని చిన్న నవ్వు పెదవులపైకి తెచ్చుకుంది. అయిపోయాయా మీ ప్రశ్నలు? లేదు, ఇంకొకటి ఉంది, గీరగాంధీ సాగరి. అది అడిగేయకూడదు, అన్నింటికీ ఒకేసారి బదులు చెప్పేస్తాను కిలకిల నవ్వుతూ అంది మువ్వ. అబ్బో, ఈ ఇంటి భోజనం బాగానే వంట పట్టిందే. నీ మాటలు విన్నా, ఇప్పుడు నిన్ను చూసినా నడిమంత్రపు సిరి పట్టిందా అని అనుకోరు. తరతరాల ఐశ్వర్య పోడిలో పుట్టిన దానివి అనుకునే ప్రమాదం ఉంది. పాఠాలు బాగానే చెప్పాడే, ఇంకా తెర వేస్తారు కదా, తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు? ఏదైనా పని పాటలు చేయడానికి ప్రయత్నిస్తావా, లేకుంటే మళ్ళీ ఏ గొప్పింటి కుర్రాడి కోసం వల వేస్తావా? సాగరి నవ్వింది, కానీ ఆమె ముఖంలో ఆ నవ్వు ప్రతిబింబించలేదు. దేవుని దయ వలన కష్టపడ్డం తెలిసిన నాకు తర్వాతే ఈ సుఖాల రుచి తెలిసింది, అంచేత అంత బెంగలేదు మిస్ సాగరి. నేను ఎలాగైనా బ్రతకగలను. మాకు కష్టం సుఖం ఒకటే, కానీ మీలాంటి వాళ్ళకే వాటి మధ్య తేడా చాలా ఎక్కువ కదూ, అతి సౌమ్యంగా అంది మువ్వ. నీ ఆట కట్టిందని ఉడుకుబోత్తరంతో అలా అంటున్నావు, నాకు కష్టం తెలియవలసిన అవసరమే రాదు అంది సాగరి పేలవంగా నవ్వేస్తూ. లేచి తననోసారి చూపెడుతూ, నాకు ఈ నాగరికి తాళవర్చుకోవాల్సిన అవసరం వస్తుందనుకున్నావా నువ్వు? అలాగే అంది మువ్వ. సాగరి మండిపడింది, కానీ మాట రాలేదు. వెనక్కి తిరిగి ఉన్న మువ్వకి గుమ్మానికి చేరబడి రంగా కుతూహలంగా వింటూ ఉండడం కనిపించలేదు. అది సాగరి కళ్ళబడింది. ఏం చేయలేని స్థితిలో ఉండిపోయింది. నేను ఈ 6 నెలలలో మీ జీవితాల అవాస్తవికతనే కాదు, అల్పత్వాన్ని, అశాశ్వత్వాన్ని బాగా గ్రహించాను మిస్ సాగరి. ఇక్కడ ఓడలు బళ్ళుగా మారడానికి అట్టే టైం కూడా పట్టదు. మాకు ఆ బెంగలేదు. ఇంత నాగరికంగా పుట్టి పెరిగావు, కానీ ఏం లాభం? నన్నిలా నిలదీసి అడిగేంత అనాగరికంగా ప్రవర్తించారు. కానీ నేను మురికివాడలో పుట్టిందాన్ని, ఉన్నతులని తోచిన వారిని ఆరాధించాలనే తెలిసి, దాన్ని దేవతలకి కూడా మట్టి పాదాలు ఉంటాయని తెలిసిన దేవతలుగానే ఆరాధించగల మూర్ఖత ఉన్నదాన్ని మిస్ సాగరి. శివరాంని నేను దేవుడిగా ఆరాధించాను ఈ 6 నెలలు, కానీ అతగాని మట్టి పాదాలనే చూశావు నువ్వు. నీకు నాకు అదే తేడా. సారీ, మీరు వెడితే నేను ఆగిపోయింది మువ్వ. ఆమె కంఠస్వరం రుద్ధమైపోయింది. అదే క్షణంలో ఆమె రంగా ముందుకు రావడం కూడా చూసి తలా పక్కకి తిప్పేసుకుంది. రంగా లోపలికి వచ్చాడే గాని ఏం మాట్లాడకుండా నిలబడ్డాడు. సాగరికి ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో క్షణం తత్తరపడి, సారీ, నేను ఇప్పుడే బయలుదేరాలనుకుంటున్నా అంటూ బయటికి నడిచింది. మువ్వ మాత్రం చెవులకి చేతులకి పెట్టుకున్న నగలు తీసి భద్రంగా పెట్టెల్లో పెడుతూ బిజీగా ఉంది. మువ్వ, అంత మర్యాదగా చెప్తే సాగరికి అర్థమవుతుందనుకున్నావా అడిగాడు. ఆమెకి అర్థం కాదని నేను అమర్యాదగా మాట్లాడడం నాకే సిగ్గుచేటు కదా సార్ అంది తేలిగ్గా నవ్వేస్తూ. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం మువ్వా అన్నాడు ఏదో తన ఆలోచనలలో తానుంటూ. ఇద్దరూ మౌనంగా ఉండగానే, మై గాడ్ రంగా, ఎక్కడున్నావు అంటూ హడావిడిగా లోపలికొచ్చాడు శివరాం. వస్తూనే మెళ్ళో టై లాగి పారేశాడు. కోటు ఇంకో పక్కకు విసిరేశాడు. నిస్సత్తువుగా కుర్చీలో చేరబడి కళ్ళు మూసుకుంటూ, ఓహ్ ఏం టెన్షన్, థ్యాంక్ గాడ్ అయిపోయింది అన్నాడు నిట్టూరుస్తూ. చిందరవందరగా పడేసినవన్నీ నేల మీద నుంచి తీసి పట్టుకొని గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది మువ్వ. చడీ చప్పుడు చేయకుండా ఆమె ప్రతిచర్యని గమనిస్తున్న రంగాకి ఆ క్షణంలో శివరాం ప్రవర్తన చూస్తే విసుగనిపించింది. శివ, ఒక్కసారి మువ్వ ముఖంలోకి చూసి మాట్లాడరా, నువ్వు మరీ హృదయం లేనట్టు ప్రవర్తిస్తున్నావు సుమా అన్నాడు విసుగ్గా. గట్టిగా నవ్వేస్తూ కుర్చీ అంచు నుంచి తల కిందికి వేలాడేశాడు శివరాం. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, 5 నెలల 12 రోజులు మువ్వ ముఖంలోకి చూశాను, మరేం చూడకుండా చూశాను. ఈ ఒక్క పూట దాని ఫలితం అనుభవించనీరా బాబు. రంగా, ఈ రోజుతో పని తీరిపోయింది రంగా. మనం సాధించింది తలుచుకుంటే నీకే ఆశ్చర్యంగా లేదు? తాము సాధించిన ఘనకార్యం తామే నమ్మలేనట్టుగా అన్నాడు. రంగా విసుగ్గా కుర్చీ లాక్కుని కూర్చుంటూ, ఒక్కసారి నా మాట వింటావా అడిగాడు. నాకు ఈ పూట ఎవరి మాట వినాలని లేదు, ఏమీ చెయ్యాలని లేదు. చిట్టి వెళ్ళిపోవాలంది కానీ లేకపోతేనా అన్నాడు. తేలికపడిన అతని మనసు దూది పింజలాగా గాలిలో తేలియాడుతోంది.
పరుగు పందెం వాడికి ముగింపు కళ్ళ ముందు కనబడినంత హాయిగా ఉంది అతనికి. శివ, ఇదంతా నీ ఒక్కడి ఘనత అనుకుంటున్నావా? పాపం మువ్వ ఎంత కష్టపడింది. డామిట్, మువ్వ వసపిట్ట, చిలక పలుకులు పలకగలదు. ఏం చెప్పినా ఇట్టే గ్రహించేస్తుంది. రికార్డర్లా, అంచేత రికార్డర్ది ఘనత. రంగా, ఈరోజు నీకేమైంది? కొంపదీసి మాట ముగించకుండా ఆగి రంగా ముఖంలోకి చూశాడు. ఏం అలా ఉన్నావు? ఏమైంది అడిగాడు. ఏం కాలేదా అని అడుగు శివ. నీకు మతిపోయింది. మనుషులు బాధపడతారేమో అన్న ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నావు. అదే నాకు బాధగా ఉంది అన్నాడు సీరియస్గా రంగా. అందరి బదులు నేను బాధపడడమో ఆలోచిస్తూ ఉండడమో చేస్తే నా పని ఎవరు చేస్తారు? కాస్త వెటకారం ధ్వనిస్తూ అడిగాడు శివ. అది కాదురా, మువ్వతో ఒక్క మాటైనా అన్నావా? చిట్టి చెప్పింది సాగరి సరే సరి, కానీ నువ్వు మెచ్చుకుంటే కదా ఆమెకి తృప్తి. ఇది బాగుంది. నాకేముందామని మెచ్చుకోవటానికి? రొటీన్ అలవాటుగా చేయించేశాను, చేసేసింది. ఆ మాటకి బిక్కమొహం పెట్టాడు రంగా. ఇంతకీ కొంచెం క్రిందట జరిగిన సంఘటనలే రంగాకి కనువిప్పు కలిగించాయి. మువ్వ ఈ మొండి మనిషిని ఎంతగా ఆరాధిస్తుందో అర్థం చేసుకున్న అతనికి శివుడి మాటలు, ఈ నిర్లక్ష్యపు మాటలు ఎంత కోత పెడతాయో గ్రహించగలడు. సరే, ఇంక ఈ పూటకి నేనేం చెయ్యలేను. మర్యాదలు మన్ననలు నా చేత కాదు. హాయిగా పడుకొని నిద్రపోతాను. గుడ్ నైట్ అంటూ చుట్టూ కలియ చూడడం మొదలుపెట్టాడు. నైట్ గౌన్, స్లిప్పర్లు ఎక్కడైనా కనిపిస్తాయేమోనని. ఈ మనిషి కాస్త లేటుగా కళ్ళు తెరుస్తాడు, అప్పుడు తెలుసుకుంటాడులే అనుకుంటూ గబగబా బయటకు వచ్చేశాడు రంగా. క్రిందికి దిగి వెళ్తూ, మువ్వా నేను పెడుతున్నాను గుడ్ నైట్ అని కేక వేసి బదులు కోసం చూడకుండా వెళ్ళిపోయాడు. చాలాసేపు మదనపడింది మువ్వ. ఆమెకింకా ఒక్క క్షణం అక్కడ ఉన్న మతిస్థిరం తప్పేలా ఉంది. వెళ్ళిపోవాలి, ఎటైనా వెళ్ళిపోవాలి, అదే ధ్యాస. మువ్వ ఇలారా, ఈ ఇంట్లో ఎక్కడ పెట్టింది అక్కడ చస్తే ఉండవు అరుస్తూనే పిలిచాడు. అతని నైట్ గౌను, జోళ్ళు చేతిలో ఉన్నవి చూసుకుంది మువ్వ. గది దాటొస్తూ వాటిని అనాలోచితంగా పట్టుకుని చెక్కా వచ్చింది. వాటిని తీసుకొని విసుగు, కోపం, ఉడుకుమోత్తనం, ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితి ఆమెను కృంగదీస్తుంటే జోరుగా వచ్చి అతని ముందు వాలింది. ఇవిగో మీ నైట్ డ్రెస్సు, ఇవిగో మీ జోళ్ళు, హాయిగా వేసుకోండి అంటూ ఒకదాని వెంట ఒకటి అతని ముఖం మీదికి విసిరింది. అవి తగలకుండా తప్పించుకొని తన కళ్ళని తనే నమ్మలేనట్టు మువ్వ కేసి చూశాడు శివరాం. ఏడ్చినట్టు కళ్ళు ఉబ్బి ఎర్రగా ఉన్నాయి. కట్టుకున్న బట్టలు కూడా చిందరవందరగా ఉన్నాయి, హడావిడిగా వేసుకున్నట్టు. ఏమైంది నీకు? గట్టిగా అడిగాడు. ఏమవుతుంది? ఏం కాలేదు. మీకు మీ బట్టలు ఇవిగో వేసుకోండి, మీ జోళ్ళు ఇవిగో తొడుక్కొని తిరగండి. ఏమైందట? ఏమవ్వాలి? వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ కొంగు ముఖానికి అడ్డంగా పెట్టుకుంది, భోరున ఏడ్చేస్తూ. అదిగో మళ్ళీ పాతపాటే. అలా ఏడిస్తే నాకెంత అసహ్యమో తెలుసుగా. మళ్ళీ మొదలుపెట్టావా? నీకెంత చేసినా ఒకటే విసుగ్గా అన్నాడు. అవును, ఎంత చేసినా ఒకటే. మరెందుకు చేసినట్టు? మీరు గెలిచారుగా, మీకు అది చాలు. నేనేమైపోయినా మీకేం అవసరం లేదు. మీ గెలిపే మీకు ముఖ్యం. నేను కానే కాను. స్టాప్ ఇట్. చచ్చు ఆడదానిలాగా వాదిస్తున్నావు. ఇన్నాళ్ళు వాదించకుండా చెప్పినట్టు చేసావు కనుకే గెలిచాను, తెలిసిందా? అందుకు ప్రతిఫలం ఇలా వీటిని విసురుతావా? చేతిలో జోళ్ళు చూపిస్తూ అడిగాడు శివరాం. కోపంతో మండిపడింది మువ్వ. మిమ్మల్ని చంపిన పాపం లేదు బాబు. చేతనైతే ఈ ఉట్టి చేతులతో చంపేస్తాను. ఉట్టినే వాటిని విసిరి ఊరుకున్నాను, తెలిసిందా? నన్నెందుకు బ్రతికించారు? ఎక్కడ దొరికానో అక్కడే ఎందుకు పారిస్ రాలేదు? ఇప్పుడు అనుకున్నది సాధించినందుకు అంత సంతోషంగా ఉందా? బ్రతుకు జీవుడా అని ఉందా? అయిపోయినందుకు ప్రాణం హాయిగా ఉందా? హాయిగా మళ్ళీ నన్న మురికి కూపంలోకి తోసేస్తే మీకు తెరపిగా ఉంటుందిగా. ఆవేశంతో అరిచేసింది మువ్వ. కోపంతో దుఃఖంతో ఊగిపోయింది. ఆమె కేసి కుతూహలంగా చూస్తూ, అంటే నీకు నా అంత భయం వేసిందన్నమాట. మువ్వ, నువ్వు పర్ఫెక్ట్గా నటించగలవన్నమాట. కాస్త హాస్యంగా అంటున్న శివరాం కేసి నమ్మలేనట్టు చూస్తూ ఒక్క ఉద్దుటున అతని పై పడింది. ముఖం రక్కేద్దామా అన్నట్టు. ఆమె చేతులు సునాయాసంగా తన చేతితో బిగిస్తూ, నీకు దయ్యం పట్టిందా ఏమిటి? రక్కేద్దామనే, కూర్చో అంటూ దగ్గరగా ఉన్న కుర్చీలోకి కూలదోశాడు. కాస్త భయపడితే అర్థం చేసుకోగలను, కానీ ఈ హిస్టీరియా దేనికో అర్థం కావడం లేదు. నేనేమైపోవాలి గట్టిగా అరిచింది మువ్వ. అదా నీ భయం? నీకేమైతే నాకేం గాని, నీకేదైనా దారి చూపమని అడుగు, ఆలోచిస్తాను తాపీగా అన్నాడు శివరాం. ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచింది. నాకు తెలుసు బాబు, నేనేమైపోయినా చీమ కుట్టినట్టయినా ఉండదు మీకు. నేను చచ్చిపోయినా మీకు పర్వాలేదు.
నేను ఆ జోళ్ళలాగే అక్కర్లేకపోతే మరోసారి ఆలోచించకుండా పారేయవచ్చు. నే వెడతా అంటూ వెనుదిరిగింది. ఇంతయ్యాక చెప్పకుండా వెళ్ళనిస్తాననుకోను. ఇప్పుడింకా అనవసరం బాబు, నన్ను వెళ్ళనివ్వండి. అదేం కుదరదు. ఈరోజు నీకేమైంది చెప్పు. ఇక్కడ నిన్నెవరైనా ఏమైనా అన్నారా? బాగా చూడలేదా? చెప్పు. లేదు లేదు, అదేం లేదు. నాకింతకంటే ఆత్మీయులు దొరకరింకెక్కడా అంది ఆత్రంగా. మరి రంగా, సరోజ? లేదు, నన్నెవరూ ఏమనలేదు. త్వరగా అతని మాటలు ఆపేసింది మువ్వ. ఎలా చెప్పను నాకేం జరగలేదని? పోనీ నేను నిన్ను? లేదు, అదేం లేదు బాధగా అంది. బ్రతికించావు. నాలాగే నువ్వు అలసిపోయి ఉంటావు ఈ గొడవతో. కాస్త నిద్రపోతే అదే సర్దుకుంటుంది అన్నాడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ. నువ్వు కొద్ది రోజులుగా ఎదిరిస్తూనే ఉన్నావులే. నేను ఇప్పుడే గ్రహించాను. ఇప్పుడు ఇక అంతా అయిపోయిందిగా. గుడ్ నైట్. నిజమే బాబు, ఇక బాధపడడానికి బెంగపడడానికి ఏం లేదు. లేచి కాస్త నడిచి నేను చచ్చిపోయినా బాగుండును అని సగం స్వగతంగా అనుకుంది. ఎందుకలా అనుకోవాలి? గెలుపులో ఒక రకమైన ఓటమి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది తెలుసా? తెలియదు, నాకు తెలియదు బాబు. నేనొక మూర్ఖురాలిని, అంతకంటే ఏం లేదు. ఏదో నేను ఊహించుకున్నదై ఉంటుంది. కరెక్ట్ మువ్వా. పడుకొని నిద్రపోయి లేస్తే ఏమీ ఉండదు అంటూ తన బెడ్రూమ్ కేసు నడిచాడు శివరాం. వెనుతిరిగి ఉన్న అతన్ని కన్నార్పకుండా చూస్తూనే ఉంది. బాబు, నేను వెళ్ళిపోతున్నాను అంది నెమ్మదిగా. గబాలున వెనక్కి తిరిగి, ఎక్కడికి? ఎప్పుడు? ఇప్పుడేనా? ఏం తొందరొచ్చింది? పొద్దుడు చూసుకోకూడదా? ప్రశ్నల వర్షం కురిపించాడు. చెప్పి వెళ్దామని. ఎక్కడికని అడగొద్దు. నేను ఎక్కడికి వెళ్ళినా మీకేం బాధ? ఎప్పుడని అడగొద్దు. ఎప్పుడెళ్ళినా మీకేం బాధ? ఇక ఏం చేస్తానో ఏమైపోతానో అని అసలే అడగవద్దు. నన్ను దేనికి ఉపయోగించేలా తయారు చేసి వదిలారు కనుక నిట్టూరుస్తూ అంది. అదా నీ బాధ? దానికేముంది? రేపే నీకోసం ఏదో ఒకటి చూడమని చెప్తాను. చిట్టి ఇలాంటి పనులు ఇట్టే చేస్తుంది. దానికి మహా సరదా కూడా. కావలిస్తే నువ్వే ఫోన్ చేసి దానికి చెప్పు. ఓకే? ఆగాడు. మువ్వ క్షణం నిశ్శబ్దంగా అతని కేసు చూసింది. తర్వాత నిట్టూరుస్తూ, నేను వేరుశనక్కాయలు అమ్ముకునేదాన్ని, కానీ ఇప్పుడు సభ్య సమాజపు మనిషిగా మార్చి నన్నే అమ్ముకోవాల్సిన స్థితికి దిగజార్చారు. నేనేం అమ్మగలనిప్పుడు? నన్నుగా అక్కడే వదిలేసుంటే ఎంత బాగుండేది బాబు. బాధగా అంటున్న మువ్వ దగ్గరికి వస్తూ, అనవసరంగా ఈ అమ్మకాలు కొనడాలు లాంటి స్లోగన్స్ మానేయి. ఏదో ఒకటి చెయ్యొచ్చు, సరేనా? సరే, కానీ ఒక్క మాట. నాకిచ్చిన వాటిలో నావేవి కానివేవి ఈ బట్టలు? ఆగింది. కోపంతో మండిపడతాడనుకుంది, కానీ శివరాం ఏమీ అనలేదు. నగలు జాగ్రత్తగా పెట్టావా? వాటిలో అమ్మ నగలున్నాయి, నీకు తెలుసా? అడిగాడు. పెట్టాను, కానీ ఈ చీరలు ఇవన్నీ నేనేం చేసుకుంటాను? విసుక్కున్నాడు. మళ్ళీ ఎవరినైనా ఛాలెంజ్గా తీసుకొస్తే పనికొస్తాయి కదా అని. నాకు ఇంకో పని లేదనుకున్నావా మువ్వా? ఈరోజు నీకు తిక్క పట్టినట్టుంది. నాకు ఓపికగా లేదు. వెళ్ళి పడుకో అని ఆమె జబ్బపట్టి గది బయటకు నడిపించుకొచ్చి వదిలాడు. అర్ధరాత్రి అవుతుంటే ఇదేం గోలా? వెళ్ళి హాయిగా పడుకో, గుడ్ నైట్ అని తలుపులు వేసేసుకున్నాడు. తలుపుల దగ్గరగా నిలబడుతూ ఏదో చెప్పాలని అనుకుంది మువ్వ, కానీ మరుక్షణంలోనే మనసు మార్చుకుని అక్కడి నుంచి వెనుదిరిగింది. తన గదిలో కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతూనే రాత్రంతా గడిపేసింది మువ్వ. ఇంకా పూర్తిగా వెలుగులు రాలేదు. చిన్న పెట్టెలో బట్టలు సర్దుకుంది. నెమ్మదిగా మెట్లు దిగి వస్తుంటే రామయ్య ఎదురయ్యాడు. చేతిలో పెట్టెతో కనబడిన మువ్వకేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఎక్కడికమ్మా అడిగాడు. బాబుకి రాత్రే చెప్పాను రామయ్య, నేను వెడతానని. ఇంకా మువ్వ మాట ముగియకుండానే గుమ్మంలో టాక్సీ ఆగింది. చాలా గర్వంగా దిగాడు వెంకటస్వామి. అతన్ని చూసి ఆశ్చర్యపడింది మువ్వ. రారా, నీకోసమే వస్తున్నాను. అప్ప నిన్ను వెంట పెట్టుకురమ్మంది అన్నాడు. వెతకబోయిన తీగ కాళ్ళకి చుట్టుకున్నంత సంతోషంతో. నువ్వెందుకొచ్చావు? నేను నీతో రాను. రామయ్య వెనకగా నిలబడుతూ అంది మువ్వ. ఇంకెన్నాళ్లే, చూసావా నువ్వే వస్తున్నావుగా అంటూ మువ్వ పెట్టె బలవంతంగా అందుకున్నాడు. రామయ్య అడ్డు రాబోతే, ఆగు, నీకేం పని? అదెవరో తెలుసా? నా కాబోయే పెళ్ళాం. ఒక్క తోపు తోసి మువ్వ చేయి అందుకుని టాక్సీ కేసులాకెళ్ళడం ప్రారంభించాడు. మువ్వ వదిలించుకోవడానికి చూసింది, కానీ ఆగిపోయింది. ఎలాగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను? వెంకటస్వామితో ఇంటికెళ్ళి ఆలోచించుకుందామన్న ఊహ రావడమే ఆమె మారు మాట్లాడకుండా కారెక్కడానికి కారణం. విజయ గర్వంతో తను ఎక్కి కూర్చుని పోనీ అన్నాడు డ్రైవర్తో. కారు వేగం పుంజుకుంది. బాగా తెల్లవారింది. వెంకటస్వామికి మువ్వ మీద మోజు కంటే శివరాం మీద చాలా కసిగా ఉంది. ఫ్యాక్టరీ దగ్గర పేచీ జరిగిన దగ్గర నుండి అప్పుడే ఏం చెయ్యాలన్నది నిర్ణయించుకున్నాడు. ఆ పూటంతా అప్పగారికి నూరిపోశాడు.
అంత గొప్పగా తయారైన మువ్వను ఈ గూడెంలో పెడితే అభాసుగా ఉంటుంది. ముందు పట్నం తీసుకెడతానే అంటూ ఆమెను ఒప్పించాడు. టాక్సీ మాట్లాడుకుని తిన్నగా బయలుదేరి శివరాం ఇల్లు చేరాడు. అతని అదృష్టం కొద్దీ మువ్వ ప్రయాణానికి సిద్ధంగా ఉంది. రొట్టె విరిగి నేతిలో పడ్డంత ఆనందం కలిగింది వెంకటస్వామికి. టాక్సీ సాగుతున్న కొద్దీ మువ్వకి అనుమానం ప్రారంభమైంది. ఇంటికి వెళ్ళాక ఇలా వెడుతున్నామేటు అడిగింది. నీలాంటి రంభ నా గలీజ్లోకి ఆడైతే విసిరేశాడు, కానీ నేనెలా విసిరేస్తానే మువ్వ. పట్నంలో లాడ్జిలో ఉందో గాని తరువాత నే వెళ్ళి అప్పని బావని తీసుకొస్తా, పెళ్ళాడేస్తా, మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఆ మాటకి ఒళ్ళు జలధరించింది మువ్వకి. పెళ్ళి లేదేం లేదు, ముందు నన్ను ఇంటికి తీసుకెళ్తావా లేదా అడిగింది. ఏంటే నీ పెళ్ళికి నీకేంటి అడ్డు? కొంపదీసి ఆ గొప్పోడిని ప్రేమించావేంటి? వెటకారం చేశాడు. చాచి చెంపపెట్టు పెట్టి వాడి ముఖం మీద ఆ బికిలి నవ్వు తుడిచి పారేయాలనిపించింది మువ్వకి. చూస్తుండగానే కారు పట్నం పొలిమేరలు దాటి రద్దీగా ఉన్న రోడ్డెక్కింది. లారీలు, బస్సులు, వాటి రొద. మువ్వ బిక్కముఖం వేసుకొని చూస్తోంది. ఏం చెయ్యాలి అని ఆమె బుర్ర పగలగొట్టుకుంటోంది. డ్రైవర్తో ఏదో చెప్పాడు వెంకటస్వామి. వాడు అడగకుండా టాక్సీ స్పీడెక్కించాడు. నన్ను ఇంటికి తీసుకెళ్ళు, ఇక్కడ నేనుండను అని పదే పదే అనడం మినహా ఏమీ చేయలేకపోయింది. కారు ఒక గేటు దాటి లాడ్జి ముందు ఆగింది. పెట్టె అందుకుంటూ, దిగు, ఇక్కడుండి మాట్లాడుకుందాం, గోల చేస్తే నీకే నష్టం అంటూ తలుపు తెరిచాడు వెంకటస్వామి. అతని వెనక దిగక తప్పలేదు మువ్వకి. లాడ్జీలో రూము కాస్త విశాలంగానే ఉంది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎందుకు ఉండాలో అర్థం కాలేదు మువ్వకి. కానీ వెంకటస్వామికి తెలుసు, తనకి కావలసింది మువ్వని పెట్టె పట్టుకుని చూడగానే ఆశ్చర్యపోయాడు. అప్పటి మువ్వకి ఈ మువ్వకి పోలిక లేదు. ఎంతో అందంగా, ఎంతో నాగరికంగా ఉన్న దీన్ని నేనేం చేసుకోను అని మనసులోనే ప్రశ్నించుకున్నాడు. అప్పతో ఎలాగా చెప్పాడు పట్నం తీసుకెళ్ళి తర్వాత వస్తానని. కానీ మువ్వని చూశాక అతని మనసు పరిపరి విధాలా ఆలోచించడం మొదలుపెట్టింది. పట్నంలో చాలా రకాల వ్యాపారాలు తెలిసిన వెంకటస్వామికి ఇంకా లాభసాటి వ్యాపారం తోచింది. ఇదెలాగా నన్ను కట్టుకుని నాతో కాపురం చెయ్యదు, దీన్నెందుకు వదలాలి, డబ్బు చేసుకుంటే పోలే అనుకున్నాడు. అందుకే తెలిసిన ఈ లాడ్జీకి తీసుకొచ్చి మకాం పెట్టాడు. లోపల తన నుంచి బయట భద్రంగా తాళం వేసుకుని పెడుతున్న వెంకటస్వామిని చూసి భయం వేసింది మువ్వకి. ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎలాగా అనుకుంది. చిట్టి ఇంటికి ఫోన్ చెయ్యాలని ఫోన్ కేసు చూసింది. అప్పటికే ఆమె నుదుట చెమటలు పోశాయి. ఫోన్ మీద చేయి వేస్తుండగానే అది మోగడంతో ఉలిక్కి పడింది. తీసి రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుంది. అది వెంకటస్వామి కోసం. వెంకటస్వామి, పార్టీలున్నాయి, కిందికి రా అని పెట్టేశాడు ఫోను. మువ్వకి ఇదేం అర్థం కాలేదు. అనుమానమే గాని తను దేనికి భయపడుతోందో కూడా తెలియడం లేదామెకి. వచ్చిన 2-3 గంటల్లో వెంకటస్వామి 5-6 సార్లైనా బయటికి వెళ్ళొచ్చాడు. ఒకసారి తిరిగొస్తూ ఓ ముగ్గురిని వెంట పెట్టుకొచ్చాడు. మువ్వా, నాతో పనిచేస్తున్నారు పోర్ట్లో, కాఫీ తెప్పించు అన్నాడు. మారు మాట్లాడకుండా మువ్వ ఫోన్ ఎత్తింది. ఏం కావాలి అనకుండా ఏ నంబర్ కావాలి అడిగింది ఆపరేటర్. కాఫీ పంపించమని చెప్పాలి అంది నెమ్మదిగానే. 202 అడిగింది అవతలి కంఠం. అవునని ఫోన్ పెట్టేసింది మువ్వ. వచ్చిన పెద్ద మనుషులు తననెందుకు అంత పరీక్షగా చూస్తున్నట్టు అర్థం కావడం లేదు. కానీ చాలా భయంగా ఉంది మువ్వకి. వారితో పాటే కాఫీ తాగి బయటికి నడిచాడు వెంకటస్వామి. చదువుకున్న పిల్లలా ఉంది, ఏం గొడవలు రావు కదా ఒకడు అడిగాడు. దానికి పక్కున నవ్వి కథంతా చెప్పి నవ్వించాడు వెంకటస్వామి. సాయంత్రం, రాత్రి, ఉదయం నుంచి రాత్రి దాకా అలా కొయ్యబొమ్మలా ఉండి ఆలోచిస్తూనే ఉంది మువ్వ. నీకేం భయం లేదే, పడుకో, నే పోతాలే అంటూ యథాప్రకారం తలుపు తాళం వేసుకుని బయటికి నడిచాడు వెంకటస్వామి. లోపల గడియ వేసుకుని మంచం మీద నడుం వాల్చిందన్న మాటే గాని మువ్వకి కంటి మీద కునుకు రాలేదు. ఎలాగో తెల్లవారింది. ఆదరాబాదరాగా స్నానం చేసి బట్టలు మార్చుకుని పెట్టె సర్దేసుకుంది మువ్వ. అదను దొరికితే ముందు ఇక్కడి నుంచి తప్పించకపోవాలి అని నిర్ణయించుకుంది. అప్పుడు తోచింది ఆమెకి, చిట్టికి ఫోన్ చేసి చూస్తే అని. కంగారులో నెంబరు ఓ పట్టాన జ్ఞాపకం రాలేదు. ఫోన్ ఎత్తి ఒక నెంబర్ చెప్పింది. అది ఎంగేజ్డ్గా ఉంది అంది ఆపరేటర్. తప్పు చెప్పానేమో అన్న అనుమానంతో అది సరైన నంబర్ కాదంటూ మళ్ళీ చెప్పింది. కాసేపు ఆగింది ఆపరేటర్. ఆ నంబరు ఫాల్టే మేడం, మళ్ళీ ప్రయత్నించి చూస్తాను అని అంటూనే ఆపరేటర్ మొదట రాసిన నెంబర్ కొట్టేసి మళ్ళీ చెప్పిన నెంబర్ రాసింది. మువ్వకి ధైర్యం కాస్త దిగజారిపోవడం ప్రారంభించింది. కోపంలో ఎందుకు వచ్చాన్రా భగవంతుడా అని బాధపడడం ప్రారంభించింది. కొన్ని డీల్స్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించకపోతే కొంపలు అంటుకుంటాయని తెలుసు వెంకటస్వామికి. ఆ రోజు 12 గంటల వేళ
తలుపు తెరిచొస్తూనే త్వరగా తెములు, మనం బయలుదేరదాం అంటూ తొందర పెట్టాడు. గది బయటపడ్డాక కానీ పారిపోయే ప్రయత్నం చేయదలుచుకోలేదు మువ్వ. కానీ పాపం అటువంటి అవకాశం రాదని ఆమె గ్రహించలేకపోయింది. లాడ్జి ముందాగిన కారులోకి తోశాడు వెంకటస్వామి. కారు కదిలింది. మువ్వ ముక్కు మండుతోంది, కళ్ళు నీళ్లు కమ్ముకున్నాయి. ఏమైంది నాకు, ఇలా ఒళ్ళు తూలుతుందేం అనుకుంది. కారు ఆగిన ఆమె ఒకరి వెంట నడిచి వెడుతున్నా ఎవరికీ ఏం అనుమానం రాలేదు. కారణం ఆ కూడా ఉన్నది ఓ ఆడది కావడమే. కాస్త తెలివి వచ్చి చూసేసరికి మువ్వ పాకలో ఉంది. చుట్టూ కలియ చూసింది. చక్రం ఒక చుట్టూ తిరిగింది అనుకుంటూ నవ్వింది. తానెక్కడ బయలుదేరిందో అక్కడే చేరింది. ఇంకా ఇంకా గట్టిగా నవ్వడం ప్రారంభించింది. ఎందుకా నవ్వు, అంత ఆనందంగా ఉందా? కటువుగా వినిపించిన ఆ గొంతు వస్తున్న కేసి చూసింది. అదిరిపడి లేచి కూర్చుంది. ఒక మూలగా ఒదిగి ఇంకో 2 అమ్మాయిలు కూర్చునున్నారు. అందరికీ టీలు పట్టుకొచ్చిన ఆవిడ గొంతు అది. తీసుకో అంటూ అందించింది టీ గ్లాసు. నాకొద్దు అంటూ మోకాళ్ళ మీద ముఖం దాచుకుంది మువ్వ. తలంతా దిమ్మెక్కిపోయింది. తన సర్వం తలకిందులైపోయినట్టుగా ఉంది. వాళ్ళంతా ఎవరు, ఇక్కడెందుకుంది తను? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేవాళ్ళెవ్వరూ లేరక్కడ. కానీ బయట పిల్లల గోల, ఆడవాళ్ళు కుళాయి దగ్గర కాబోలు తెగ కాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. ఇదెక్కడి చోటు? భయంగానే అడిగింది. పట్నంలోనే. ఏం అడిగింది ఇంకొక అమ్మాయి. ఆ గోలేమిటి? మురికిపేటలో గోలకాకేముంటుంది అంది. వాళ్ళ ముఖాల్లోకి చూసింది మువ్వ. ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టున్నాయి వాళ్ళ ముఖాలు. నిన్ను మీ అమ్మ నాన్న అమ్మేశారా అడిగింది. అమ్మడమా? మరి ఎత్తుకొచ్చారా? చేసుకోబోయేవాడే అమ్మేశాడా? లేదు లేదు గట్టిగా అరిచింది మువ్వ. నేనొక్క క్షణం ఉండనిక్కడ అంటూ విసురుగా లేచింది. మరుక్షణం ఆమె చెయ్యి ఒక్క గుంజు గుంజింది తీసుకొచ్చిన ఆవిడ. దాంతో నేల మీద కూలబడింది మువ్వ. ఆ క్షణంలో ఆమె నవనాడులు కృంగిపోయినట్టయింది. భయంతో దుఃఖం కూడా రాలేదు. కథ కొనసాగుతుంది.